ఓం నమో వెంకటేశాయ. కృత్య మనోరథాదానా భృత్య మనోహితాగానా గోవింద గోవింద. నాహం సృజామి విషయాన్ మమ బంధకాన్ భోః నాహం గ్రహాఖ్య సుషిరాధివసద్గణాన్ వా నాహం ద్వయోః సువితథాం అసదుద్గతిం వా నాహం తతస్వమతిహీనధనో భవేయం అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీ ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షి సంఘపరియోజిత భక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. మాంధాత చక్రవర్తి గారు ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో పుట్టాడు, ఇంద్రుడి యొక్క అనుగ్రహ బలంతో పెరిగాడు, చక్రవర్తి అయ్యాడు, మహానుభావుడయ్యాడు, గొప్పవాడయ్యాడు. ఆయన పేరు చెప్తేనే బందిపోట్లు దస్యువులు వాళ్ళందరూ గడగడగడగడలాడిపోతున్నారు. అలాంటి సామర్థ్యంతో పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి శశబిందోర్దుహితరి బిందుమత్యాం అధాన్ నృపః పురుకుత్సం అంబరీషం ముచుకుందంచ యోగినం అని ముగ్గురు మగపిల్లవాళ్ళు పుట్టారు. ఆయన శశబిందు మహారాజు గారి యొక్క కూతురు బిందుమతి అనే ఆయన్ని పెళ్లి చేసుకున్నాడు. శశబిందోహో దుహితరి బిందుమత్యాం అధాన్ నృపః. ఈ దంపతులిద్దరికీ పురుకుత్సః అంబరీషః ముచుకుందః అనే ముగ్గురు మగపిల్లవాళ్ళు కలిగారు. వీళ్ళలో ముచుకుందుడు చాలా శ్రేష్ఠుడు. ఎందుకంటే ఆయన యోగి, మహాయోగి అయ్యాడు. ఎంత యోగి అయ్యాడంటే తర్వాతి కాలంలో ఆయనకి శ్రీకృష్ణ దర్శనం అనేది కలిగింది. ఆయన మహాయోగి. ఎంతటి యోగి అంటే రాముల వారి వంశంలో రాముడి కంటే చాలా ముందు తరాల్లో ఎక్కడో మాంధాత కాలంలో మాంధాత గారికి కొడుకుగా పుట్టినటువంటి వాడు. ఆ యుగాలు దాటి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరిస్తే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని దర్శించుకోగలిగాడు. అంతకాలం పాటు ఆయన జీవించి ఉన్నాడు. దాని కథలు, దానికి కారణాలు ఇవన్నీ వేరువేరు వ్యవహారాలు. అలాంటి యోగి, మహాయోగి ముచుకుందుడు. ముచుకుందుడు కూడా మాంధాత గారి కొడుకు. తేషాం స్వసారః 50 సౌభరిం వవ్రిరే పతిం. ఈ ముగ్గురు మగపిల్లలు కాక వీళ్ళకి 50 మంది ఆడపిల్లలు కూడా పుట్టారు ఈ దంపతులకి. లేదా ఈ ముగ్గురు అన్నదమ్ములకి, పురుకుత్సః అంబరీషః ముచుకుందః అనే ముగ్గురు అన్నదమ్ములకి 50 మంది చెల్లెళ్ళు కూడా పుట్టారు. తేషాం స్వసారః 50 సౌభరిం వవ్రిరే పతిం. ఆశ్చర్యం ఏంటంటే 50 మంది ఆడపిల్లలు ఉంటే 50 మంది అల్లుళ్ళు ఉండాలి కదా. కానీ 50 మంది అల్లుళ్ళు లేరు. ఒకడే అల్లుడయ్యాడు. సౌభరిహి అనేటువంటి మహాయోగి అల్లుడయ్యాడు. ఆ సౌభరిని ఈ 50 మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వవ్రిరే పతిం, వరించారు అని శ్రీశుకుల వారు మొదలుపెట్టారు. శశబిందోర్దుహితరి బిందుమత్యామధాన్ నృపః పురుకుత్సం అంబరీషం ముచుకుందంచ యోగినం తేషాం స్వసారః 50 సౌభరిం వవ్రిరే పతిం అని.
ఇదేంటి 50 మంది ఆడపిల్లలేంటి, ఒకడినే వరించటం ఏంటి, ఒకడే పెళ్లి చేసుకోవటం ఏంటి, దాని కథా కమావిష ఏంటి అని సహజంగానే అందరూ అడుగుతారు కదా. అడిగారు. అడిగితే ఆ సౌభర్యోపాఖ్యానాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఆ సౌభర్యోపాఖ్యానం చెప్పడం కోసమే ఈ విషయం ఎత్తారు. లేకపోతే ఆడపిల్లల గురించి చెప్పకుండా మగపిల్లల గురించే చెప్పుకుంటూ వంశం అని చెప్పుకుంటూ పైకి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోకుండా దీనికోసమే చెప్పారు. ఈ సౌభరి అనే ఆయన ఎవరి పిల్లవాడో ఏమో మనకి తెలియదు. కాకపోతే యమునాంతర్జలే మగ్న తప్యమాన పరంతప నిర్వృతిం మీనరాజస్య వీక్ష్య మైథున ధర్మిణ. చాలా పెద్ద తపస్సు చేశాడు, మహాతపస్వి. ఎంత తపస్వి అంటే ముందు జలస్తంభన విద్యను సాధించాడు. జలస్తంభన విద్యను సాధించి ఆ జలస్తంభన విద్య ప్రభావంతో యమునాంతర్జలే మగ్న, యమునా నదిలో నీళ్లలో మునిగి ఎంతకాలం పాటు కూర్చున్నాడో తెలియకుండా ఆయన సుదీర్ఘకాలం పాటు కూర్చుని తపస్సు చేశాడు. తప్యమాన పరంతప, చాలా గొప్ప తపస్సు చేశాడు. ఇంకా వేరే ఇదే లేదు, డిస్టర్బెన్సే లేదు, వేరే ఏ ఆలోచన లేదు. తపస్సు 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 అని నీళ్లలో మునిగి చేస్తూనే ఉన్నాడు. బయట కూర్చుంటే వాళ్ళు వీళ్ళు వచ్చి దండాలు పెట్టి ప్రాణాలు తీసేస్తారనో ఏమో తెలియదు. నీళ్లలో దాగి అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మహాతపస్సు చేస్తున్నాడు. అయితే అనుకోకుండా ఈయనకో డిస్టర్బెన్స్ అనేది ఒకరోజు కలిగింది. ఎలా కలిగింది? ఆ నీళ్లలో కూర్చొని కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్న ఈ మహానుభావుడు ఎందుకో ఒకరోజు నీళ్లలోనే కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే ఆయన ముందు ఒక చేపల జంట చట్టాపట్టాలు వేసుకుని ఇటు అటు ఈదుతోంది. నిర్వృతిం మీనరాజస్య వీక్ష్య మైథున ధర్మిణ. ఆ జంట పడేటువంటి ఈ ఆనందాన్ని, మైథున ధర్మ కలిసి జతగా కలిసి ఈదటం అనేటువంటి ఆనందాన్ని ఈయన చూశాడు. చూసిన వెంటనే ఈయనకి మనసులో ఒక కోరిక కలిగింది. ఏంటంటే నేను కూడా పెళ్లి చేసుకోవాలి అనే కోరిక కలిగింది. యమునాంతర్జలే మగ్న తప్యమాన పరంతప నిర్వృతిం మీనరాజస్య వీక్ష్య మైథున ధర్మిణ. కోరిక కలిగింది కదా, ఏం చేయాలి? జాతస్పృహో నృపం విప్రహ కన్యామేకామయాచత సోప్యాహ గృహ్యతాం బ్రహ్మన్ కామం కన్యా స్వయంవరే. జాతస్పృహ, ఈయనకి నేను కూడా పెళ్లి చేసుకోవాలి అని అనిపించింది. ఇంతకాలం పెళ్ళి ఇలాంటి ఆలోచనలే లేవు పాపం ఈయనకి. పెళ్లి పెటాకులు లేకుండా నీళ్ళలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు పాపం. ఈరోజు కోరిక పుట్టింది. కోరిక పుడితే ఈయనకి పిల్లని ఎవరిస్తారు? ఈయన అసలు అలా ఆలోచించలేదు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా కోరిక కలిగితే ఏం చేస్తారు? వెళ్ళి రాజుగారిని అడుగుతారు. రాజుగారిని అడుగుదాము అని అనుకుని నృపం మాంధాత గారిని సమీపించాడు. మాంధాత గారి దగ్గరికి వెళ్ళాడు. విప్రహ, ఈయనేమో బ్రాహ్మణుడు, ఆయనేమో మహారాజు. ఈయనేమో తపస్వి, ఆయనేమో మహాచక్రవర్తి, ఐశ్వర్య సంపన్నుడు. కన్యామేకామయాచత, నీకు 50 మంది ఆడపిల్లలు ఉన్నారు కదా, నాకు ఆడపిల్లని ఇవ్వరాదు, నేను పెళ్లి చేసుకుని కాసేపు కొంతకాలం పాటు ఈ సంసార సుఖాన్ని అనుభవిస్తాను అని అన్నాడు. మాంధాత గారు షాక్ అయ్యాడు. ఏంటి, తన దగ్గరకు వచ్చి నీకు 50 మంది పిల్లలు ఉన్నారు కదా, ఒక పిల్లల్లో ఒక ఆడపిల్లని నాకు ఇవ్వకూడదా అని అడిగినవాడు ఇంతవరకు లేడు. ఈయనేమో ఒక ఆడపిల్లని నాకు ఇచ్చేసేయి, నేను పెళ్లి చేసుకుంటాను, సంసార సుఖాన్ని అనుభవిస్తాను అంటున్నాడు. కాదందామా అంటే వచ్చినవాడు బ్రాహ్మడు. ఈయనకి సామర్థ్యం ఎంతుంది ఏముంది అని చూసుకోకపోయినా, దాన్ని లెక్క చేయకపోయినా వచ్చిన బ్రాహ్మణ్ణి ఉట్టి చేతులతో పంపించేందుకు మనస్కరించడం లేదు. అలాగని చూస్తూ చూస్తూ ఈ వేపనయ్య చేతిలో ఆడపిల్లని పెట్టే ఉద్దేశం కూడా లేదు. లేక ఆలోచించి కాస్త తెలివిగా ఒక మాట అన్నాడు. ఏమని? సోప్యాహ, మాంధాత గారు కూడా గృహ్యతాం బ్రహ్మన్, బ్రాహ్మణుడా నువ్వు ఇంటికి వచ్చి అడిగితే నేను ఇవ్వంది ఏముంటుంది, ఇవ్వు, తీసుకో. కానీ ఒకటి ఉంది, 50 మందిలో ఎవరిని ఇవ్వాలి? ఎవరిని ఇస్తే ఏం సరిపోతుంది? అందుకని కామం కన్యాస్వయంవరే గృహ్యతాం, నా ఆడపిల్లలు 50 మందిలో ఎవరు నిన్ను కోరుకుంటే, ఎవరైతే నిన్ను స్వయంవర విధానంలో వరించుకుంటారో వాళ్ళని తీసుకెళ్ళు, వాళ్ళని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, వాళ్ళని తీసుకెళ్ళు అని అన్నాడు. తెలివిగా అన్నానని అనుకున్నాడు. ఏంటంటే ఈయన వెళ్ళి ఈ బ్రాహ్మడు వెళ్ళి ఆడపిల్లల ముందు నుంచుంటే ఆడపిల్లల్లో ఎవ్వరూ ఈయన్ని పెళ్లి చేసుకోరు, డౌటే లేదు. ఆడపిల్లలు తొందరపడి ఎవరిని పెళ్లి చేసుకోరు, వాళ్ళకి నచ్చే గుణాలు ఉండటం చాలా అపూర్వం. అలాంటిది ఈ బ్రాహ్మడు ఆడపిల్లలకి ఏం నచ్చుతాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ మాట అన్నాడు. జాతస్పృహో నృపం విప్రహ కన్యామేకామయాచత సోప్యాహ గృహ్యతాం బ్రహ్మన్ కామం కన్యా స్వయంవరే. ఇది పాపం ఈయన కొంచెం హర్ట్ చేసింది. స విచింత్యాప్రియం స్త్రీణాం జరఠోయం అసన్మత
వలీ ఫలిత ఏజత్కః ఇత్యహం ప్రత్యుదాహృత. కొంచెం హర్ట్ అయ్యాడు సౌభరి గారు, వెళ్ళిన ఆయన హర్ట్ అయ్యాడు. సహా విచింత్య, ఆలోచించాడు, ఎందుకు రాజుగారు ఇలా అంటున్నాడు? ఒక అమ్మాయిని ఇస్తాను అనట్లేదు, నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తాను, నా 50 మంది పిల్లల్లో ఎవరు నిన్ను వరిస్తే వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తాను అని అంటున్నాడు. తప్పు పట్టేందుకు లేదు, కానీ తప్పు పట్టేట్టుగా ఏం లేదు. నువ్వు వచ్చావు, స్వయంవరంలో ఇస్తాను, అమ్మాయి ఒప్పుకోకపోతే నేను ఎలా సంబంధం ఖాయం చేసుకుంటాను అన్నట్టుగా ఉంది పైపైకి. లోపల అభిప్రాయం మాత్రం వేరుగా ఉంది. ఎందుకంటే అప్రియం స్త్రీణం, ఆడపిల్లలకి అన్ని లక్షణాలు ఉన్నవాడే ఒక పట్టాన్ని నచ్చడు, అలాంటిది నాలాంటి వాడు ఎక్కడ నచ్చుతాడు? స్త్రీణాం అప్రియ, స్త్రీలకి అస్సలంటే అస్సలు ఇష్టం కలిగేట్టుగా నేను లేను. దాంట్లో మిగతా కారణాలన్నీ పక్కన పెట్టచ్చు. జరఠ, అతి ముసలివాడిని, ఎప్పుడో కూర్చుని యమునా నదిలో కూర్చుని తపస్సు చేస్తే సంవత్సరాలు దశాబ్దాలు శతాబ్దాలు కూడా దొర్లిపోయినాయి. దాంతో చాలా ముసలితనం వచ్చింది నా మీదకి. జరఠ, దీనికి తోడు అసన్మత, అసలు ఈయన తపస్సు చేసుకుంటున్నాడంటేనే రాజుగారి పిల్లల్లో ఒక్క పిల్ల కూడా ఒప్పుకోదు. కాస్త మనిషి బొట్టు పెట్టుకుంటున్నాడంటే ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటామని ఒప్పుకోరు, బొట్టు పెట్టుకోకూడదు అని ఎన్నెన్నో రూల్స్ పెడతారు. అలాంటి వాళ్ళకి ఈ తపస్సు చేసుకునేవాడు పాపం అతి ముసలాయన ఏం నచ్చడు అనే ఉద్దేశంతోనే రాజుగారు ఈ మాట అన్నాడు. వలీఫలిత, ఇది కాక మొత్తం శరీరం అంతా ముడతలు పడిపోయినాయి. ఇన్నేళ్ల పాటు ఆహారం లేకుండా చేస్తే, తపస్సు చేస్తే లోపల మాంసం అంతా కరిగిపోయి కండరాల అన్నీ కరిగిపోయి ఎముకల మీద చర్మము ఈ రెండు మిగిలినాయి. ఆ చర్మం ఏమో ముడతలు పడింది. ఫలిత, దీనికి తోడు తల ముగ్గుబుట్టయింది, మొత్తం వెంట్రుకలన్నీ తెల్లబడిపోయినాయి. మామూలుగా 40sలో ఉన్నవాళ్ళు పెళ్లి చూపులకు వెళితే తలకి రంగు వేసుకెళ్తారు, నేనేమో రంగు వేసుకుని రాలేదు, అంత లౌక్యము అంత వ్యవహారం నాకు లేదు. కాబట్టి వలీఫలిత, ఇవన్నీ కాక ఇవన్నీ ఎంత కవరప్ చేసినా సరే ఏజత్కః, నా తలకాయ కూడా కదిలిపోతోంది, ముసలితనానికి వయోభారానికి తలకాయలలో ఊగిపోతోంది. అంటే ఏ కండరము ఏ ఎముక కూడా స్వస్థానంలో సరిగ్గా లేదు, అందువల్ల ఏజత్కః కదిలిపోతుంది. ఇత్యహం ప్రత్యుదాహృత, ఈ లక్షణాలున్న ఎవరిని ఏ ఆడపిల్ల ఒప్పుకోదు అనే ఉద్దేశంతో ధైర్యంతో ఈయన నువ్వు వెళ్ళి మా అమ్మాయిలకు కనిపించు, మా అమ్మాయిల్లో ఎవరు నిన్ను వరిస్తే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. కానీ నిజానికి లోపల ప్రత్యుదాహృత, నీకు పెళ్లి కాదురా అబ్బాయి అనే అంటున్నాడు. అబ్బాయి అనడేమో నీకు పెళ్లి కాదు, ఎందుకంటే వాళ్ళు వరిస్తే పెళ్లి చేస్తాను, వాళ్ళు ఎవరు నిన్ను వరించరు, వాళ్ళు వరించడానికి కావాల్సిన ఏ లక్షణము నీ దగ్గర లేదు అని అనుకున్నాడు. స విచింత్యాప్రియం స్త్రీణాం జరఠోయం అసన్మత వలీఫలిత ఏజత్కః ఇత్యహం ప్రత్యుదాహృత. దాంతో ఈ సౌభరి గారికి కొంచెం పొడుచుకొచ్చింది. దాంతో సాధయిష్యే తథాత్మానం సురస్త్రీణామపీప్సితం కిం పునర్మనుజేంద్రాణం ఇది వ్యవసిత ప్రభు. ఈయన సామర్థ్యం ఏంటి అని పాపం మాంధాత గారు కూడా తెలియదు. ఈయన ప్రభువు సర్వసమర్థుడు, ఏమైనా చేయగలడు. సౌభరి గారి సామర్థ్యం ఇంత అని ఎవరికీ తెలియదు. దాంతో కోపం పొడుచుకొచ్చి సాధయిష్యే తథాత్మానం, నన్ను మార్చుకుంటాను, నన్ను నేను అలా తయారు చేసుకుంటాను, కొత్తగా తయారు చేసుకుంటాను. ఎలా తయారు చేసుకుంటానంటే సురస్త్రీణామపీప్సితం, దేవతా స్త్రీలు వచ్చినా సరే నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నా మెడలో వరమాలు వేసేయాలి, అలా నన్ను నేను తయారు చేసుకుంటాను. కిం పునర్మనుజేంద్రాణం, ఈ మానవుల యొక్క పిల్లలు, అందులో మానవుల్లో ఇంద్ర అంటే రాజుగారి పిల్లలు అనేవి ఏం లెక్క, వీళ్ళు కాదు, దేవతా స్త్రీలు వచ్చినా సరే మెడలో వరమాల వేసేట్టుగా తయారు చేస్తాను నన్ను నేను. ఇది వ్యవసిత ప్రభు అని నిర్ణయించుకున్నాడు. ఇదే నిర్ణయించుకున్నవాడు మరి దేవతా స్త్రీల దగ్గరికే వెళ్ళొచ్చు కదా అంటే అలా వెళ్ళాలనే ఉద్దేశం ఉన్నవాడు కాదు, 10 చోట్ల తిరిగే ఉద్దేశం ఉన్నవాడు కాదు. అందుకనే రావటం డైరెక్ట్గా రాజుగారి దగ్గరికే వచ్చాడు. వచ్చినవాడు ఒక పిల్లనిస్తే తీసుకుని వెళ్ళిపోయేవాడు సైలెంట్గాను. ఈయన ఈ మాట అనేసరికి కొంచెం ఇదొచ్చి ఒక ఆత్మవిశ్వాసం కొంచెం దెబ్బతిని, ఆత్మాభిమానం దెబ్బతిని, నన్ను నేను అందంగా తయారు చేసుకుంటాను, ఎందుకు పిల్లనివ్వడో చూస్తాను అని అనుకున్నాడు. సాధయిష్యే తథాత్మానం సురస్త్రీణామపీప్సితం కిం పునర్మనుజేంద్రాణం ఇది వ్యవసిత ప్రభు. ముని ప్రవేశిత క్షత్ర కన్యాంతఃపురమృద్ధిమత్ వృతస్స రాజకన్యాభి ఏకః 50 వరః.
రాజుగారు గుంభనంగానే ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. నేను మా ద్వారపాలకుడిని ఇస్తానండి, మా సేవకుడు ఉంటాడు కదా, సేవకుడులో ఎవరినో ఒకటి నుంచి పంపిస్తానండి, అంతఃపురానికి వెళ్ళండి, అంతఃపురంలో మిమ్మల్ని మెచ్చి వరించిన పిల్లని మీకు ఇచ్చి పెళ్లి చేస్తానండి అని మరొకసారి అన్నాడు. ముని ఈయన ఆలోచిస్తున్నాడు కదా, ఆలోచించి పద అన్నాడు. ప్రవేశిత క్షత్ర. ఈ ప్రతిహారుడు లేకపోతే ఈ సేవకుడు మునిగారిని తీసుకెళ్ళి అంతఃపురంలోకి ప్రవేశపెట్టాడు. కన్యాంతఃపురం, అది అంతఃపురం కూడా కన్యాంతఃపురం. రాజుగారుల అంతఃపురాల్లోకి పరపురుషులకి ప్రవేశం ఉండదు. అందులోనూ కన్యాంతఃపురం, పెళ్ళి కాని ఆడపిల్లల అంతఃపురం ఇది. అస్సలంటే మగ పురుగు అంటే మగ పురుగు కూడా లోపలికి రాకూడదు. అలా కాపాడుకుంటారు వాళ్ళు. వాళ్ళ ప్రెస్టీజ్ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి అంతఃపురంలోకి ముసలాడే కదా అని ధైర్యంగా వీళ్ళు ప్రవేశపెట్టారు. రుద్ధిమత్, ఈయన చక్రవర్తి గారు కదా, మాంధాత గారు. మాంధాత చక్రవర్తి గారి ఆడపిల్లల అంతఃపురం అంటే ఎంత సంపదలతో తలతూగాలి. అలాంటి సంపదలతో తలతూగేటువంటి అంతఃపురంలోకి ఈ ముసలి తాపసిని ప్రవేశపెట్టానని అనుకున్నాడు ప్రతిహారుడు. కానీ అక్కడికి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. ఈయన తనని తాను యోగశక్తితో అందంగా మార్చేసుకున్నాడు. ఈ వలీపలిత పోయినాయి, జుట్టుకు రంగు వేసుకోకపోయినా జుట్టు నలబడిపోయింది. శరీరంలో ఉండేటువంటి ముడతలన్నీ పోయి గట్టిగా తయారయ్యాడు, అందంగా తయారయ్యాడు. ఏజత్కహ, శరీరం ఏమీ కదలట్లేదు, మంచి యోగ బలంతో నిలిచి ఉంది. దీనికి తోడు వార్ధక్యం అనేది ఎప్పుడో యోగశక్తితో గాయబైపోయింది. ఇలాంటి అందమైన రూపంతో వెళ్ళి అంతఃపురంలో నుంచునేసరికి వృతస్స రాజకన్యాభి, 50 మందికి 50 మంది కూడా ఈ అందగాడు నాకు కావాలి అని వరించేసేసారు. వృతస్స రాజకన్యాభి ఏకః 50 వరః. ఎవరో ఒకరు వరిస్తే ఇస్తానని చెప్పాడు కదా, తీసుకోవచ్చని చెప్పాడు కదా రాజుగారు. మొత్తం 50 మందికి 50 మంది ఈ ఒక్క వరుడే కావాలి అని పట్టుపట్టి కూర్చున్నారు. ముని ప్రవేశిత క్షత్ర కన్యాంతఃపురమృద్ధిమత్ వృతస్స రాజకన్యాభి ఏకః 50 వరః. తాసాం కలిరభూద్భూయాన్ తదర్థే పోహ్య సౌహృదం మమానురూపో నాయం వహ ఇతి తద్గత చేతసాం. ఈ లోపల ఎవరో చెప్పారు, మీలో 50 మందిలో ఒక్కళ్ళనిచ్చి పెళ్లి చేస్తానని మీ నాన్నగారు మాట ఇచ్చారు. ఆ ఒక్కళ్ళు ఎవరో తెలుసుకోవాలి, ఎవరు వరిస్తే వాళ్ళని ఇస్తామని మాట ఇచ్చారు. దాని ప్రకారం ఎవరో ఒకడు వరించండి అని ఎవరో చెప్పారు. చెప్తే నేను వరిస్తాను అంటే నేను వరిస్తాను అని ఒకరికొకరు మాట్లాడుకున్నారు. అది ఎంత దాకా వెళ్ళిందంటే తాసాం కలిరభూద్భూయాన్, పెద్ద పోట్లాటకి దారితీసింది. ఎంత పోట్లాట అంటే అంతవరకు ఈ 50 మంది అక్క చెల్లెళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు, చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆడపిల్లలు 2, 3 అలా ఉంటే కలిసిమెలిసి ఉంటారంటారు. ఒకళ్ళ జడలు ఒకళ్ళు వేసుకుంటూ వరుసగా కూర్చొని చాలా అందంగా ఆటలాడుకుంటూ బాగుంటారు, పోట్లాడుకోరు అని అంటారు. మరి మగపిల్లలైతే పోట్లాడుకుంటారు అనేది విషయం కాదు, ఆడపిల్లలైతే పోట్లాడుకోకుండా ఒకరికొకరు జడలు వేసుకుంటూ హాయిగా ఉంటారని అనుకుంటారు. అలా ఈ మాంధాత గారి పిల్లలు 50 మంది పోట్లాటనంటే తెలియకుండా చాలా సౌహృదంగా స్నేహంగా మెలిగేవారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఈ అబ్బాయి కోసం పోట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఎంత పోట్లాట అంటే త్వంశుంఠ అనుకునేంత వరకు, జుట్లు పట్టుకునేంత వరకు వచ్చిన పోట్లాట. భూయాన్ కలిరభూత్, చాలా పెద్ద గొడవ అయిపోయింది అంతఃపురంలో. ఒకటే మమానురూపో నాయం వహ, ఇతను నాకు తగిన వరుడు, నీకు పనికిరాడు, నువ్వు ఇతన్ని వరించొద్దు, నేనే వరిస్తాను అని 50 మందిలో 50 మంది అంటున్నారు. ఇది తద్గత చేతసాం. ఈ 50 మందికి 50 మంది ఈ మనిషి వచ్చిన అందగాడు నాకే మొగుడవ్వాలి, నాకే భర్త అవ్వాలి అని గట్టిగా ఉంది. ఈ వాళ్ళ మనసులన్నీ సమర్పించి కూర్చున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే దానికి ఉదాహరణగా 50 మంది నిలిచారు. 50 మంది ఈ అందగాడినే వరించారు. ఈ సౌభరి గారేమీ ఆకర్షణ మంత్రాలు లాంటివి ఆకర్షయ అనుకుంటే ఏం చదవలేదు. ఆయన యోగశక్తితో ఆయన చూపించినటువంటి రూపం అంత సమ్మోహకంగా ఉంది. అదంతా యోగశక్తి ప్రభావం. దానికి ఈ అంతఃపురంలో పెద్ద గొడవ అయిపోయింది. తాసాం కలిరభూద్భూయాం తదర్థే పోహ్య సౌహృదం మమానురూపో నాయం వహ ఇది తద్గత చేతసాం. ఇంకేం చేయాలి ఇప్పుడు? ఈ గొడవ మళ్ళీ రాజుగారి దగ్గరికి చేరింది. రాజుగారు వచ్చారు, మాంధాత గారు వచ్చారు.
వచ్చి ఏమమ్మా ఒక్కళ్ళు పెళ్లి చేసుకోండమ్మా, 50 మంది ఒక్కడనే పెళ్లి చేసుకుంటే ఎట్లాగమ్మా, అక్క చెల్లెళ్ళు సవితులైతే ఏం బాగుంటుందమ్మా అని చెప్పాడు. చెప్పి చూశాడు. ఏం చెప్పినా సరే ఒక్కతి కూడా మాట వినే పరిస్థితుల్లో లేదు. అందరూ ఎవరికి వాళ్ళు నన్నిచ్చి పెళ్లి చేయని గోల. ఆ గోలతో మాంధాత చక్రవర్తి గారికి అర్థమైంది, ఇది ఈ సౌభరి గారి మహాత్మ్యమే, నేను చూసుకోలేదు. మొదట్లోనే ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేసి ఉంటే సుకన్యాచవనుల్లాగా వాళ్ళు సర్దేసుకుని ఉండేవాళ్ళు. నేనే ఇంతదాకా తీసుకొచ్చాను. ఇంతదాకా వచ్చిన తర్వాత ఇవ్వను అంటే 50 మంది ఒప్పుకోరు. వచ్చిన సౌభరి గారు అస్సలు ఒప్పుకోడు. కాబట్టి ఇక చేసేదేం లేదు అని 50 మందిని ఈయనకిచ్చి పెళ్లి చేసేసాడు. సబహ్వృచస్తాభిరపారణీయ తపశ్రియానర్ఘ్య పరిచ్ఛదేషు గృహేషు నానోపవనామలాంభస్సరస్సు సౌగంధిక కాననేషు. ఈయన బహ్వృచ చాలా మంత్రాలు తెలిసినవాడు, మంత్రబలం గట్టిగా ఉన్నవాడు. యోగసిద్ధి కాదు, మంత్రబలం కూడా ఉన్నవాడు. అందువల్ల 50 మందిని మంత్రపూర్వకంగా పుచ్చుకుని పెళ్లి చేసేసుకున్నాడు సౌభరి గారు. పెళ్లి చేసుకుని నేను వీళ్ళని తీసుకెళ్ళిపోతానన్నాడు. ఏం చేస్తాడు చక్రవర్తి గారు? తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్తే ఆయన 50 మందికి విడివిడిగా భవనాలు లాంటివి కట్టించాడు. యోగశక్తితో మాత్రమే కట్టించాడు. తాభి 50 మందికి కావలసిన 50 రూపాయలని ధరించాడు ఈయన. ధరించి అపారణీయ తపశ్రియానర్ఘ్య పరిచ్ఛదేషు, ఒక్కొక్క భవనంలోనూ మాంధాత చక్రవర్తి గారి ఇంట్లో కూడా లేనంత సంపదల్ని కుమ్మరించాడు. అపారణీయ తపశ్రియ అనర్ఘ్య పరిచ్ఛదేషు, దాని మూల్యం ఎంత అని ఎవ్వరికీ తెలియదు. ఆ సామాన్ తాలూకు మూల్యం ఎంత అని తెలియదు. అంతా ఈయన యోగశక్తితోనూ ఈయన తపశ్శక్తితోనూ తయారైనటువంటి సామాను. ఇంత సామాను 50 మందికి ఇళ్ళు కట్టించి ఆ ఇంట్లో సామాన్లు ఇవన్నీ పట్టిస్తే ఈయన తపస్సులో ఆవగింజంత కూడా కరగలేదు. ఎందుకంటే ఈయన తపస్సు ఆ కొండలేమిటి, దాన్ని మించి సముద్రాలేంటి, ఎంతని మనం పోల్చుకోగలిగినా అంతకంటే ఎక్కువే ఉంది. అపారణీయ తపశ్క్రియ. ఆయన తపస్సు ఎంతకాలం చేశాడో ఎంతుందో ఎవరికీ తెలియదు. ఖర్చు పెడితే ఖర్చు అవ్వట్లేదు. అంత తపశ్శక్తితో ఈయన ఎక్కడ లేని సామాన్లు కుమ్మరించేసాడు. కుమ్మరించలేదు, సృష్టి చేసి కుమ్మరించేశాడు. అనర్ఘ్య పరిచ్ఛదేషు గృహేషు, చాలా ఇళ్ళు కట్టించాడు. 50 మందికి 50 ఇళ్ళు తపశ్శక్తితోనే యోగశక్తితోనే పుట్టించాడు. నానోపవన, ఆ ఇళ్ళకి చుట్టూ ఉద్యానవనాల్ని ఆయనే యోగశక్తితో నిర్మించాడు. ఆ ఉద్యానవనాల్లో, ఇంటి చుట్టూ ఉండే ఉద్యానవనాల్లో చెరువులు తవ్విచ్చాడు. అమలాంభ సరస్సు, ఆ చెరువుల్లో నిర్మలంగా ఉండేటువంటి జలం ఎప్పుడూ ఉండేటట్టు చూశాడు. సౌగంధిక కాననేషు, మంచి తామరపూలు ఆ చెరువుల్లో ఎప్పుడు ఉండేటట్టు, ఆ తామరపూల వాసన ఇటు చెరువుల్లోనూ ఆ ఉపవనాల్లో ఉద్యానవనాల్లోనూ ఇంట్లోనూ ఎప్పుడూ ప్రసరించేటట్టు వీచేటట్టు ఏర్పాటు చేశాడు. సబహృచస్తాభిరపారణీయ తపశ్రియానర్ఘ్య పరిచ్ఛదేషు గృహేషు నానోపవనామలాంభ సరస్సు సౌగంధిక కాననేషు మహార్హశయ్యాసన వస్త్రభూషణ స్నానానులేపాభ్యవహార మూల్యకై స్వలంకృత స్త్రీ పురుషేషు నిత్యదా రేమేనుగాయ ద్విజభృంగవందిషు. ఆ ఇళ్లలో మహార్హశయ్య, చాలా విలువైనటువంటి శయ్యల్ని ఏర్పాటు చేశాడు. కూర్చునే ఆసనాల దగ్గర నుంచి చాలా విలువైనట్టు ఉండేటట్టు చూశాడు. వీళ్ళ 50 మందికి, ఈ 50 మందికి తాను 50 రూపాయలను ధరించాడు కదా, ఆ 50 రూపాయలకి కావలసినటువంటి వస్త్రాలని, మహార్హ వస్త్రాలని, చాలా గొప్ప వస్త్రాలని సృష్టి చేశాడు. భూషణం, అలంకారానికైతే కొదవలేదు. ఈ ఇళ్లలో స్నానాలకి, మహాస్నానాలకి ఏర్పాటు చేశాడు. అనులేప, స్నానం చేసిన తర్వాత పూసుకునే గంధాలు, వాటికి కూడా మంచి ఏర్పాట్లు చేశాడు. అభ్యవహార, తిండికైతే చెప్పక్కర్లేదు. మూల్యకై, ఇంకా కావలసినటువంటి ఏ సాధనం కావాలన్నా సరే వాటన్నిటినీ అక్కడ కనిపించేటట్టు ఏర్పాటు చేశాడు. స్వలంకృత స్త్రీ పురుషేషు, ఈ స్నానాలకి, వంటలు చేయటానికి, వీటికి జనాల్ని కూడా ఆయనే యోగశక్తితో సృష్టి చేశాడు. స్త్రీలు, పురుషులు, రకరకాల సేవకులు అందరినీ సృష్టి చేశాడు. సృష్టి చేసి వాళ్ళందరూ బాగా అలంకరించుకుని చాలా నీట్గా ఉండేటట్టు చూశాడు. నిత్యదా ఎప్పుడూ అలంకరించుకుని పిలిస్తే జీ హుజూర్ అనేట్టుగా తయారై ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని యోగశక్తితో సృష్టి చేశాడు.
అనుగాయ ద్విజ భృంగ వందిషు. ఆ ఇంటి చుట్టూ మంచి పక్షుల కూతలు ఉండేటట్లు, లేదా ఉపవనాలు ఉద్యానవనాలని నిర్మించాడు కదా, ఉద్యానవనాల్లో పూల మీద తుమ్మెదలు వాలేటట్లు, ఆ తుమ్మెదలు పక్షులు చక్కగా శబ్దాలు చేసేటట్టు, ఆ శబ్దాలని వీళ్ళు వీణుల విందుగా వింటూ సుఖంగా ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. ఎప్పుడూ వాటినే వింటూ ఉండటమా, ఎవరైనా మనల్ని పొగడాలి అని అనుకుంటే వందిషు, కొంతమంది స్తుతి చేసేవాళ్ళని, మంచి మాటలు మాట్లాడేవాళ్ళని, పాటలు పాడేవాళ్ళని కూడా ఈయన సృష్టి చేసి పెట్టాడు. వీళ్ళందరినీ పెట్టి ఇలాంటి ఇళ్లల్లో వీళ్ళ 50 మందితో 50 రూపాలని ధరించి రేమే హాయిగా సంతోషంగా గడిపాడు. ఎంత సంతోషంగా గడిపినా, ఎంత ఖర్చు పెట్టినా ఈయన తపస్సులో ఆవగింజ కూడా ఖర్చు కాలేదు. అంత తపస్సు ఉంది ఆయన దగ్గర. మహార్హశయ్యాసన వస్త్రభూషణ స్నానానులేపాభ్యవహారమూల్యకై స్వలంకృత స్త్రీ పురుషేషు నిత్యదా రేమేనుగాయ ద్విజభృంగ వందిషు. ఒకరోజు వీళ్ళ సంసారం ఎలా సాగుతోందో అని చూడ్డానికి మాంధాత చక్రవర్తి గారే వీళ్ళున్న చోటుకు వచ్చాడు. వస్తే ఈయన అనుకున్నాడు అదేదో కారడవి ఉంటుంది, కాకుల దూరని కాడవి, కారడవి, చీమల దూరని చిట్టడవి అయి ఉంటుంది, పాపం నా కూతుళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కానీ ఆయన యోగశక్తికి భయపడో లేకపోతే పతి మీద భక్తితో పతివ్రతలుగా ఉండో ఏదో కాలక్షేపం చేస్తున్నారు అని అనుకున్నాడు. కానీ వీళ్ళున్న ప్రాంతానికి వచ్చి చూస్తాడు కదా, యద్గార్హస్థ్యంతు సంవీక్ష్య సప్తద్వీపవతీపతి విస్మిత స్తంభమజహాత్ సార్వభౌమశ్రియాన్వితం. వీళ్ళ దగ్గరికి వచ్చాడు, వీళ్ళ ఇళ్ళు చూశాడు, వాకిళ్ళు చూశాడు, వాళ్ళ వైభోగాలు చూశాడు, వైభోగాలతో పాటు ఒక్కొక్క ఇంటికి వెళ్ళాడు. ఏ ఇంటికి వెళ్ళినా సరే కూతురు నాతోనే సౌభరి గారు ఉన్నాడు అని చెప్తోంది. ఏ కూతురికి ఆ కూతురు ఇదిగో మా ఆయన ఇక్కడే ఉన్నాడంటోంది. అన్ని రూపాల్లోనూ 50 మందితోనూ ఈయనే ఉన్నాడు, 50 రూపాలతో ఉన్నాడు. కాయవ్యూహ విధానం అనేది యోగులకి చాలా సులభమైన విధానం. ఆ విధానంతో హాయిగా 50 శరీరాలతో ఉన్నాడు. అది చూశాడు ఈయన. చూసి ఈ ఇళ్ళేంటి, ఈ వాకిళ్ళేంటి, రూపాలేంటి, ఈయన భోగాలేంటి, సప్తద్వీపవతీపతి, సప్తద్వీపాల మొత్తానికి ఒకే చక్రవర్తిగా ఉన్నాను నేను సార్వభౌమశ్రియ, అందరికంటే పెద్ద స్థాయిలో ఉండేటువంటి అధికారిని, నాకున్న సంపదలు కూడా ఆ స్థాయివి, అన్వితం, వాటితో కూడి నేను ఎప్పుడు వైభోగంగా జీవిస్తున్నానని అనుకుంటున్నాను. అది ఈ సౌభరి గారి వైభోగం ముందు కనీసం కాళ్ళు తుడుచుకోవడానికి కూడా పనికిరాదు. నేను ఈయన ముందు నా సంపద ఎంతకు పనికి వస్తుందంటే, నా సంపద మొత్తాన్ని కట్టకడితే ఈయన కాళ్ళు తుడుచుకోవడానికి పంటా కిందకి పనికిరాదు అనే స్థాయికి పనికొస్తుంది. అందువల్ల నేను ఇక మీద చాలా వైభోగంగా ఉన్నాను అని గర్వపడనక్కర్లేదు అని తెలుసుకున్నాడు. విస్మిత, చాలా ఆశ్చర్యపోయి, స్తంభమజహాత్, ఇక మీద నేను గర్వపడక్కర్లేదు, నాకున్న సంపద ఈయన కాలి పట్టాకి సరిపోదు అని అనుకున్నాడు. పోనీ నాకున్న సంపద చిన్నదా, సార్వభౌమశ్రియాన్వితం, సార్వభౌముడికి, ఒక చక్రవర్తికి, మొత్తం భూమిని మొత్తాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తికి ఉండేటువంటి వైభవం అది, ఆ వైభవం ఎందుకు కొరగాదు అని తెలుసుకుని గర్వం మానేసి ఇలాంటి యోగులతో పెట్టుకోకూడదు మనము అని మరొకసారి లెంపలేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యద్గార్హస్థ్యంతు సంవీక్ష్య సప్తద్వీపవతీపతి విస్మిత స్తంభమజహాత్ సార్వభౌమశ్రియాన్వితం. ఏవం గృహేష్వభిరతః విషయాన్ వివిధైః సుఖైః సేవమానో న చాతుష్యత్ ఆర్జ్యస్తోకైరివానలః. ఇందులో ఒక చిన్న విషయం మాత్రం ఉంది. ఈయన మహాయోగి కదా, ఈ మహాయోగులకి మనస్సు చాలా నిర్మలంగా ఉంటుంది. ఎంత నిర్మలంగా ఉంటుందంటే, ఓ పెద్ద పాల గిన్నెల్లే నిర్మలంగా ఉంటుంది. పాలు అనేవి చాలా నిర్మలమైనవి, మిగతా వాటిల్లా కాదు. ఓ పెద్ద పాలగిన్నె, ఆ పాలగిన్నెలో గనక ఒక్క ఉప్పురాయి వేస్తే అంత పాలు మొత్తం విరిగిపోతాయి. వేసింది ఎంత చిన్న ఉప్పురాయి కదా అని పాపం పాలు ఊరుకోవు. అలాగే వీళ్ళ మనస్సు కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుంది, చాలా విస్తారంగా ఉంటుంది. చిన్న ఉప్పురాయి పడితే అక్కడికక్కడ అది విరిగిపోతుంది. వాళ్ళకి ఏమైనా కోరిక ఏమైనా కలిగితే అది తీవ్రంగానే కలుగుతుంది. దాన్ని సాధించాలి అని అనుకుంటే వాళ్ళు తీవ్రంగా ఎంత యోగశక్తిని వెచ్చించైనా సరే సాధించి తీరుతారు. అలా ఈయన నడుస్తూ పోయాడు. ఏవం గృహేష్వభిరతః విషయాన్ వివిధైః సుఖైః
సేవమానో నచాతుష్యత్ ఆజ్యస్తోకైరివానల. ఈ రకంగా ఆయన గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఆశ్రమ ధర్మాలనేమి మానకుండా అభిరతో విషయాన్, చాలా ఆసక్తిగా విషయాన్, ఆయా విషయాలని వివిధై సుఖై, రకరకాల సుఖాలతో అనుభవిస్తూ వచ్చాడు. ఏ విషయము భౌతికమైన విషయం కాదు, ఈయన యోగశక్తితో పుట్టినటువంటి విషయమే, అంతా ఈయన స్వార్జితమే. ఇంకొక విషయం బ్రహ్మగారు సృష్టి చేసిన ప్రపంచంలో ఏ భాగాన్ని తీసుకోలేదు, అన్నీ తానే సృష్టి చేసుకుని తానే అనుభవిస్తున్నాడు. సేవమాన, తన యోగశక్తి తాలూకు ఫలితాన్నే తాను అనుభవిస్తున్నాడు. కానీ నచ అతుష్యత్, ఆయనకి పూర్తి సంతోషం అనేది దీనివల్ల అయితే కలగలేదు. ఎలా అంటే ఆజ్యస్తోకైరివానల, ఒక పెద్ద నెగడు లాంటిది వేసి పెద్ద మంట పెట్టి ఆ మంటలో చిన్న చిన్న చుక్కలుగా నెయ్యి పోస్తూ ఉంటే ఆ ఆజ్యస్తోకై, నేతి చుక్కలకి అగ్ని ఎలాగైతే తృప్తి చెందదో, ఒకే ఒకసారి భగ్గుమని మండి చల్లారిపోవటం అనేది చెయ్యదో, అలాగే ఈ చుక్కలకి, ఈ విషయభోగాలకి ఈయన పెద్దగా తృప్తి పడలేదు. కానీ ఈయన మనసులో మెదిలిన సంకల్పం మాత్రం అలాగే అగ్నిలానే ఉంది, అది జ్వలిస్తూనే ఉంది. ఆ జ్వలిస్తున్నటువంటి అగ్నికి ఇవన్నీ విషయ సుఖాలుగా ఉన్నాయి. విషయ సుఖాలు చిన్న చిన్న ఆజ్య బిందువుల్లాగా ఉన్నాయి, నేతి బొట్లలాగా ఉన్నాయి. ఈయనకి పరిపూర్ణమైన సుఖం అనేది మాత్రం కలగటం లేదు. మామూలు వాడైతే అసలు ఈ విషయ సుఖాలకి పరిపూర్ణత అనేది సాధించలేడు, కూడా ఆలోచించలేడు. ఈయన మాత్రం ఏవం గృహేష్వభిరతో విషయాన్ వివిధై సుఖై సేవమానో నచాతుష్యత్ ఆజ్యస్తోకైరివానల. స కదాచిదుపాసీన ఆత్మాపన్నవమాత్మన దదర్శ బహ్వృచాచార్య మీనసంగ సముత్థితం. ఒకసారి ఎందుకో కూర్చుని ఆలోచించాడు. స కదాచిత్ ఉపాసీన, నేనేం చేస్తున్నాను, ఏం చేశాను ఇంతకుముందు అని ఆలోచించాడు. ఆలోచించి ఆత్మనః ఆత్మాపన్నవం, ఇంతకుముందైతే హాయిగా కూర్చుని ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఆ తపస్సుని అటకెక్కించి ఆ తపస్సు తాలూకు ఫలితాన్ని అనుభవిస్తూ వస్తున్నాను. అంటే ఆత్మాపన్నవ, నన్ను నేను తిరస్కరించుకున్నాను, నన్ను నేను ఒక తపస్విగా తీర్చిదిద్దుకుని ఆ తపస్సు చక్కగా సాగుతున్నటువంటి క్షణంలో నన్ను నేను పాడు చేసేసుకుని నాలో ఉండేటువంటి తపస్సు చేసే లక్షణాన్ని మొత్తాన్ని పక్కకి తోసేసి తపస్సు తాలూకు ఫలితాన్ని అనుభవించటం అనేది ప్రారంభించి తపస్వి అనేటువంటి నా స్వభావం నుంచి నేను బయటకు వచ్చేసేసాను. ఆత్మాపన్నవ, నన్ను నేను తిరస్కరించుకున్నాను, ఒక తపస్విగా నన్ను నేను రిజెక్ట్ చేసేసుకున్నాను, రిజెక్టెడ్ మై సెల్ఫ్ అనే పరిస్థితికి వచ్చాను. ఆత్మాపన్నవం ఆత్మాన, ఇది స్పష్టంగా కనిపిస్తోంది అని అనుకున్నాడు. ఎందుకంటే ఎంత కాదన్నా అయం బహ్వృచాచార్య, రకరకాల మంత్రాలు విన్నాడు. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం కృతార్థ ఇత్యభిమన్యంతి బాలాః లాంటి ఎన్నెన్నో మాటలు వినున్నాడు. ఆ మాటల తాలూకు అర్థాలని మననం చేసుకునున్నాడు. అవసరమైన చోట అవసరమైన వాళ్ళకి ఆ మాటలన్నీ చెప్పాడు. దానికి ఆ మాటల యొక్క అర్థానికి ఒక ఉదాహరణగా నిలిచాడు. ఆచినోతి శాస్త్రార్థం ఆచారే స్థాపయత్యపి స్వయమాచరతేస్తు తమాచార్యం ప్రచక్షతే అనే తీరులో ఇంతకాలం ఉన్నాడు. కాబట్టి అవన్నీ ఒకసారి గుర్తొచ్చి అయ్యో నేను ఎలా ఉండేవాడిని ఎలా మారిపోయాను అని ఒక్కసారి ఆలోచించాడు. ఆలోచించి దీనికి అంతటికీ మూలమేంటి అని మరొక్కసారి చూశాడు. చూస్తే మీనసంగ సముత్థితం. ఏం జరిగింది ఆ రోజు? నేను కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచేసరికి ఒక చేప జంట నా ముందు ఈదుకుంటూ ఏదో ఆనందంగా డ్యాన్స్ లాగా చేసుకుంటూ ఉంది. దాన్ని చూసి నేను చెడిపోయాను అని నిర్ణయించుకున్నాడు. స కదాచిదుపాసీన ఆత్మాపన్నవమాత్మన దదర్శ బహ్వృచాచార్య మీనసంగ సముత్థితం. దాంతో తనలో తానే మాట్లాడుకున్నాడు. అహో ఇమం పశ్యతమే వినాశం తపస్విన సచ్చరితవ్రతస్య అంతర్జలే వారి చరప్రసంగాత్ ప్రత్యావితం బ్రహ్మ చిరం ధృతం యత్ అని తనలో తానే మాట్లాడుకున్నాడు. అహో ఇమం పశ్యత, అయ్యోయ్యో చూడండి మే వినాశం, నా యొక్క వినాశం, అందులోనూ నేనే చేసుకున్న నా వినాశం, నేనే కొని తెచ్చుకున్నటువంటి ఈ వినాశం, దీన్ని చూడండి. తపస్విన, చక్కగా తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని. సచ్చరితవ్రతస్య, నా నడవడిక చాలా
పక్కగా ఉండేది. సచ్చరితం వ్రతస్య, నా నియమాలన్నీ పక్కగా ఉండేవి. నా నియమాలు అంటే ఏకాంతంలో ఉండాలి, ఎప్పుడూ ఇంకోళ్ళతో మాటలు పెట్టుకోకూడదు, ఇంకోళ్ళతో మనం సంబంధాలు పెట్టుకోకూడదు అనే తీరులో ఉండేవి. దానికి తగ్గట్టుగా వెళ్ళి యమునా నదిలో మునిగి తపస్సు చేస్తూ వచ్చాను. అలాంటి వాడిని కూడా అంతర్జలే, జనంలో మునిగి మనుషుల యొక్క డిస్టర్బెన్స్ లేకుండా తపస్సు చేసుకునే అలవాటుని పెంచుకున్నటువంటి నాకు వారిచర ప్రసంగాత్, ఆ జలంలో ఆ నీళ్లలో తిరిగేటువంటి చేపలను చూసిన వెంటనే ప్రత్యావితం బ్రహ్మ, నేను ఆ బ్రహ్మప్రాప్తి కోసం చేసినటువంటి తపస్సు మొత్తం జారిపోయింది, చేసే తపస్సు ఆగిపోయింది. చిరం ధృతం యత్, సుదీర్ఘకాలం పాటు, చాలా కాలం పాటు, ఏళ్ళు, దశాబ్దాలు, శతాబ్దాలు వెళ్ళిపోయినాయి అనుకున్నాం కదా, అంతకాలం పాటు దాచిపెట్టుకున్నటువంటి తపస్సు, అంతకాలం పాటు నిలబెట్టుకున్నటువంటి తపస్సు జారిపోయింది. ఎలాంటి తపస్సు? తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి అని బ్రహ్మప్రాప్తి కోసం చేసేటువంటి ఉత్తమమైనటువంటి తపస్సు, అది మొత్తం జారిపోయింది అని అనుకున్నాడు. అహో ఇమం పశ్యతమే వినాశం తపస్విన సచ్చరితవ్రతస్య అంతర్జలే వారిచర ప్రసంగాత్ ప్రత్యాపితం బ్రహ్మచిరం ధృతం యత్ అని. అయితే తన అనుభవాన్ని నలుగురికి పంచాలనే అనుకున్నాడు. తన అనుభవం తాను చేసినటువంటి తప్పు మరొకరు చేయకూడదు అని అనుకున్నాడు. అనుకుని సంగం త్యజేత మిథున వ్రతినాం ముముక్షు సర్వాత్మనా న విసృజేద్ బహిరింద్రియాణి ఏకశ్చరన్ రహసి చిత్తమనంత ఈశే యుంజీత తద్వ్రతిషు సాధుషు చేత్ ప్రసంగ అని చెప్పాడు. అందరికీ అందేటట్టు ఒకసారి ఎలుగెత్తి చాటాడు. ఏమని? ముముక్షు, ఎవరికైనా సరే మోక్షం కావాలి అని అనిపిస్తే, ముముక్షు తర్హి సంగం త్యజేత, ఎవరితోనూ సంబంధం పెట్టుకోకూడదు. అందులోనూ మిథున వ్రతినాం, ఈ దాంపత్యంలో ఉండేవాళ్ళు, గృహస్థులు, వీళ్ళతో ఎక్కువ సంబంధాలు పెట్టుకోకూడదు. మిథున వ్రతినాం, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే ఈ ముముక్షువు చెడిపోతాడు, సందేహమే లేదు. సంగం త్యజేత మిథున వ్రతినాం ముముక్షు, వాళ్ళతో కావాలని సంబంధం అయితే పెట్టుకోకూడదు. అందులోనూ ఈ కాలం వాళ్ళతో అస్సలు పెట్టుకోకూడదు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా సరే, చివరికి హనీమూన్ ట్రిప్కి వెళ్ళినా సరే, అక్కడి నుంచి ఫోటోలు తీసి ఫేస్బుక్లోనూ అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అప్లోడ్ చేసి, దానికి కింద డిస్క్రిప్షన్స్ కూడా రాసి, మేము ఇక్కడికి వెళ్ళాము, ఇలా ఉన్నాము, అలా ఉన్నాము, ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాము, ఆ రూమ్లో ఉన్నాము అని టూర్తో సహా, వీడియోలతో సహా చేసి నానా భ్రష్టు పట్టిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోకూడదు. ముముక్షు అన్నవాడు అక్కడికే వెళ్ళి వాళ్ళలాగా ఉండాలనుకున్న వాడు చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ముముక్షు అన్నవాడు మాత్రం ఇలాంటి పనులు చేయకూడదు. సర్వాత్మన నవిసృజేద్ బహిరింద్రియాణి, తన ఇంద్రియాలని ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. నేను కళ్ళు తెరిచి చూసినట్లుగా ఎవరు కళ్ళు తెరిచి చూడకూడదు. నేను కళ్ళు తెరిచి చూస్తే అవి కనిపించేసరికి నా మనసు పాడైపోయిందిగా. అలాగే ఎవరు కళ్ళు తెరిచినా, ఎవరు శబ్దాలు విన్నా, ఎవరు వాసన పీల్చినా మనస్సు లోపల పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ బహిరింద్రియాలను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్వాత్మన న విసృజేద్ బహిరింద్రియాణి. ఏకశ్చరన్ రహసి, ఒక్కడిగానే ఉండాలి, ఏకాంతంగా ఉండాలి, రహస్యంగా ఉండాలి, ఇంకోటితో కలవకూడదు. చిత్తం, మనసు మొత్తాన్ని అనంతే ఈశే యుంజీత, అనంతుడైనటువంటి సర్వేశ్వరుడి మీదే ఉంచాలి, ఆయనతోనే చిత్తాన్ని కలపాలి. ఈ ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోయి మనసు ఆయా విషయాలతో కలుస్తుంటే ఒప్పుకోకూడదు, దాన్ని వెనక్కి లాగేసేయాలి. ఒకవేళ గనక ఎవరితోనైనా కలవాలి అని అనిపిస్తే ప్రసంగశ్చేత్, ఒంటరిగా ఉండలేను, మనిషి అంటేనే సంఘజీవి, ఇలాంటి మాటలు ఏమైనా పుట్టుకొస్తే ఓకే. ప్రసంగశ్చేత్ తద్వ్రతిషు సాధుషు, తద్వ్రతిషు, ఆ పరమాత్మను చేరటమే వ్రతంగా పెట్టుకున్న వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలి. సాధుషు, మంచి అలవాట్లు ఉన్నవాళ్ళు, లేదా పరాపకారం చేయని వాళ్ళు, పరోపకారం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళతోనే సంబంధం పెట్టుకోవాలి. తనలాంటి వాళ్ళతో, తనతో సమానంగా ఆలోచించే వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలి కానీ, లేదా తనని చేయి పట్టుకుని పైకి లాక్కెళ్ళగలిగిన వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలి కానీ, మిగతా సామాన్యులతో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే వాళ్ళు పాడు చేసేస్తారు. తెలిసి పాడు చేయరు, వీళ్ళే పాడవుతారు. కాబట్టి వాళ్ళు పాడు చేసినట్లు అవుతుంది.
సంగం త్యజేత మిథునవ్రతినాం ముముక్షు సర్వాత్మనా నవిసృజేద్ బహిరింద్రియాణి ఏకశ్చరన్ రహసి చిత్తమనంత ఈశే యుంజీత తద్వ్రతిషు సాధుషు చేత్ ప్రసంగ. ఎందుకు ఇలా చెప్తున్నారు అని ఎవరు అడగద్దు, నేనే ఉదాహరణగా చేసుకుని నన్ను చెప్తున్నాను. ఏకస్తపస్వ్యహమథాంభసి మత్స్య సంగాత్ పంచాశదాసముత పంచసహస్రసర్గ నాంతం వ్రజాం యుభయకృత్య మనోరథానాం మాయాగుణైర్హృతమతిర్విషయేర్థభావ అని అన్నాడు. ఏకహ, నేను ఒంటరిగా ఉండేవాడిని, ఒక్కడిని. తపస్వి, హాయిగా తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని. ఏకహ తపస్వి అహం. ఎక్కడ తపస్సు చేసేవాడిని? అంభసి, నీళ్లలో మునిగి ఎవరితోనూ సంబంధం లేకుండా తపస్సు చేసేవాడిని. కానీ మత్స్య సంగాత్, 2 చేపల్ని చూశాను, చేప జంటల్ని చూసేసరికి మారిపోయాను. పాపం ఆ చేప వచ్చి నాతో ఏమీ మాట్లాడలేదు, నేనే చేపను చూశాను, నన్ను నేను చేపతో కలుపుకున్నాను. మత్స్య సంగాత్. దాంతో సీను కట్ చేస్తే పంచాశదాసం, 50గా మారాను. 50గా మారాను కదా లిటరల్గాను. 50 మంది భార్యలు, 50 మంది భార్యల కోసం 50 రూపాలు అయ్యాను కదా. ఒకవేళ ఒక్కడినే 50 మందితో కలిసి ఉన్నా సరే ఒక్కొక్క భార్యకి భర్తగా నన్ను నేను 50గా విడదీసుకున్నట్టే. పంచాశదాసం. ఈ 50 మంది భార్యలకి ఒక్కొక్కళ్ళకి 100 చొప్పున పిల్లలు కలిగారు. ఇప్పుడు బయట పెడుతున్నాడు ఆయన. 100 మంది పిల్లలు కలిగారు. పిల్లలు కలిగేసరికి మొత్తం 50 కలిపితే మొత్తం పంచసహస్ర 5,000 మంది పిల్లలు అయ్యారు. ఈ 50 మంది భార్యలకి 100 చొప్పున 5,000 మంది పిల్లలు అయ్యారు. పంచసహస్ర సర్గ. 5,000 మంది పిల్లల్ని కన్నాను. 5,000 మంది పిల్లలు వేరు కాదు కదా. తండ్రికి పిల్లవాడికి తేడా ఏముంది? తండ్రికి పిల్లవాడికి తేడా లేదు. తండ్రి యొక్క రూపమే కదా పిల్లవాడు. కాబట్టి నేనే 5,000గా మారాను. ఒక్కడిని నేను 50గా మారాను. 50 కాస్త 5,000గా మారిపోయాను. 50 నుంచి 500కి, 500 నుంచి 5,000కి వెళ్ళలా. 50 నుంచి 5,000 కింద మారిపోయాను. పంచసహస్ర సర్గ. కానీ ఇప్పటికీ నా పరిస్థితి ఏమీ తీరిపోలేదు, నా పరిస్థితిలో మార్పు లేదు. నాంతం వ్రజామి, నాకేమీ ఈ చేసే పనులకి అంతో అనేది కనిపించటం లేదు. ఉభయకృత్య మనోరథానం, ఈ లోకంలో సుఖంగా ఉండటానికి ఏం చేయాలి, పై లోకంలో సుఖంగా ఉండటానికి ఏం చేయాలి, నేను నా పిల్లలు మనవలు వాళ్ళ తరాలు పై తరాలు సుఖంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు నన్ను ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. మనోరథానం, కోరికల మీద కోరికలు, మనవాళ్ళకి ఎలా ఆస్తులు ఇవ్వాలి అనేటువంటి కోరికలతో సహా కొత్త కొత్త కోరికలు నాలో పుట్టుకొస్తున్నాయి. నాంతం వ్రజామి, ఈ కోరికలకు కానీ ఈ కృత్యాలు అంటే ఈ పనులకు కానీ అంతు అనేది నాకు తెలియటం లేదు. పైగా ఈ కోరికలు, ఈ చేయవలసిన పనులు ఈ లోకానికి పైలోకానికి చెందినవిగా ఉన్నాయి. నాంతం వ్రజామి ఉభయ కృత్య మనోరథానం. దీనికి అంతటికీ మూలమేంటి అంటే మాయాగుణై హృతమతి, మాయ తాలూకు గుణాలతో, సత్వరజస్తమో గుణాలతో నా మతి అనేది పాడైపోయింది. దానికి మూలమేమిటి అంటే విషయే అర్థభావ. మాయా విషయాల మీద ఇది ప్రయోజనం అనేటువంటి బుద్ధి నాకు మళ్ళీ కలిగింది. ఇంతకుముందు కలిగిన దాన్ని నేను కాస్తంత పాడు చేసి అర్థం, ప్రయోజనం అంటే మోక్షమే అని కష్టపడి మనసుకు నచ్చజెప్పి కూర్చున్నాను. మధ్యలో ఎప్పుడు చెడిందో ఆ భావన చెడిపోయి విషయే అర్థభావ అనేది తయారైంది. విషయేర్థభావ. దాంతో నేనుగా లేను, నేనే ఉదాహరణ, ఇలా పాడైపోతాము అనే దానికి నేనే ఉదాహరణ అని ఈయన చెప్పారు, సౌభరి గారు చెప్పారు. ఏకస్తపస్వ్యహమథాంభసి మత్స్య సంగాత్ పంచాశదాసముత పంచసహస్ర సర్గ నాంతం వ్రజాం యుభయకృత్య మనోరథానాం మాయాగుణైర్హృతమతిర్విషయేర్థభావ. అయితే ఈయన చాలా గొప్పవాడు. సౌభరి గారి యొక్క ప్రాక్టికలిటీ అనేది మరొకరి దగ్గర కనిపించదు. ఈ తప్పు నేనే చేశాను, నేను తప్ప ఈ తప్పుకు మరొకరు బాధ్యత వహించక్కర్లేదు, నేనే మొత్తం బాధ్యత తీసుకోవాలి. అలాగే చేసిన పనులన్నిటికీ కూడా నేనే బాధ్యత తీసుకోవాలి అని అనుకున్నాడు. ఏవం వసన్ గృహే కాలం విరక్తోన్యాసమాస్థిత వనం జగామ అనుయయు తత్పత్నియ పతిదేవతా. ఏవం ఇలా ఆలోచించాడు. ఆలోచించి ముందు అసలు
50 మందిని నేనే తెచ్చాను. ఈ 50 మందిని పాడు చేయకూడదు. వీళ్ళల్లో మళ్ళీ విరక్తిని కలిగించకుండా తొందరపడి ఏ పనులు చేయకూడదు అని అనుకుని గృహే కాలం యాపితవాన్. ఇంట్లోనే కూర్చుని కొంతకాలం గడిపాడు. గడిపినప్పుడు ఇంట్లోనే కూర్చుని ఎలా కాలం గడిపాడు అంటే విరక్త, వైరాగ్యంతో కాలం గడిపాడు. అసలు వైరాగ్యం అంటే ఏంటి అని వాళ్ళకి చూపించాడు. న్యాసమాస్థిత, ఏ వస్తువులతోనూ సంబంధం అనేది పెట్టుకోలేదు. ఇది నా యోగశక్తితో వచ్చింది, ఈ ద్రవ్యం నేను యోగశక్తితో పుట్టించాను అని చెప్పుకోవటం మానేశాడు. ఇంతకుముందు కూడా చెప్పుకునేవాడు కాదు, ఇప్పుడు అనుకోవటం మానేశాడు. ఏ వస్తువుతోనూ సంబంధం లేకుండా ఉన్నాడు. అడుగుతారు కదా, ఏంటి ఇంతకాలం పాటు ఒక రకంగా ఉండేవాడివి, ఇప్పుడేంటి ఈ రకంగా ఉన్నావేంటి అని అడుగుతారు కదా భార్యలు. అడిగినప్పుడు వాళ్ళకి చెప్పాడు. ఏమని? వీటితో పని లేదు, వీటితో మనకేం ఉపయోగం లేదు, ఎంతకాలం అనుభవించినా తనివి తీరదు, ఈ బాధ్యతలు పెరిగిపోతూనే ఉంటాయి తప్ప మనకేమీ వీటి వల్ల ఉపయోగం లేదు అని వాళ్ళకి చెప్పాడు. నచ్చజెప్పాడు, వాళ్ళని ఒప్పించాడు. ఒప్పించి వాళ్ళకి కూడా కాస్తంత వైరాగ్యం అంటే ఏంటి, కాస్త న్యాసం అంటే ఏంటి, ఈ సంఘం లేకుండా బతకడం ఎలా, అలాంటి విషయాల మీద అవగాహన కల్పించాడు. కల్పించి మనం ఈ యోగశక్తి, ఈ తపశ్శక్తి, వీటితో వచ్చిన ఈ భవనాలు, వీటన్నిటినీ మళ్ళీ ఉపసంహరించేద్దామా అని అందరినీ సలహా అడిగాడు. వాళ్ళు ఎస్ అన్నారు. మాకు ఈ యోగశక్తి ఇవన్నీ కాదు, నువ్వే ప్రధానం అని చెప్పారు. నీ దారే మంచి దారి అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు ఈ భవనాలు వీటన్నిటినీ ఒక్కసారి తీసేశాడు. తీసేస్తే అదేమైంది, మళ్ళీ అడవిలా మారిపోయింది. దాంతో వనం జగామ, ఆ అడవిలోకే మళ్ళీ ప్రవేశించాడు. అడవిలోనే ఉండేవాడు పాపం, మళ్ళీ అడవిలోకే ప్రవేశించాడు. ప్రవేశించేటప్పుడు నేను సర్వసంగ పరిత్యాగినైపోయాను, నేను విరక్తుణ్ణి, మీరు నా వెంట రావద్దు అని ఒక్క భార్యతోనూ అనలేదు. ఎందుకంటే ఆ భార్యలను తీసుకొచ్చింది ఈయనే వెళ్ళి వాళ్ళందరినీ తెచ్చుకున్నాడు కదా. అందుకని వాళ్ళని అలా చేయి విడిచి వెళ్ళటం అనేది ఈయనకి సమ్మతం అనిపించలేదు. అందువల్ల వాళ్ళని కూడా వస్తే రమ్మన్నాడు, మీ ఇష్టం, ఇది పరిస్థితి అని చెప్పాడు. కానీ వాళ్ళు అప్పటికే పతిదేవత, పతిని దేవుళ్లాగా కొలవటం అనే దాన్ని అలవాటు చేసుకున్నారు. వాళ్ళు యోగ్యులే. అందువల్ల అనుయయు తత్పత్న్య, ఈ భార్యల 50 మంది కూడా ఆయన దారిలోనే నడిచారు. మాకు అడవైనా రాజభవనమైనా ఏమైనా సరే నీతో ఉంటేనే సుఖము, నీ దారి మంచి దారి, నువ్వు చెప్పిన వైరాగ్య దారే మాకు మంచి దారి, మేము ఆ దారిలోనే నడుస్తాము అని చెప్పారు. ఏవం వసన్ గృహే కాలం విరక్తోన్యాసమాస్థిత వనం జగామ అనుయయు తత్పత్న్య పతిదేవతా. తత్ర తప్త్వా తపస్తీక్ష్ణం ఆత్మదర్శనమాత్మవాన్ సహైవాగ్నిభిరాత్మానం యుయోజ పరమాత్మని. ఆ వనంలోనే తత్ర తప్త్వా తపస్తీక్ష్ణం, తీక్ష్ణమైన తపస్సు చేశాడు. ఈసారి మళ్ళీ ఇలా జారిపోకుండా ఉండేందుకు తీక్ష్ణమైన తపస్సు చేశాడు. అందులోనూ ఎలాంటి తపస్సు, ఏదో యోగశక్తుల్ని తెచ్చిపెట్టే తపస్సు అలాంటిది కాదు, ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించి తీరాలి అలాంటి తపస్సు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అనే తపస్సు, ఆ తపస్సు మళ్ళీ చేశాడు. ఆత్మవాన్, ఈసారి ఇంకా మనస్సుని దిట్టం చేసుకుని మరీ తపస్సు చేశాడు. దాంతో యుయోజ పరమాత్మని, పరమాత్మలో కలిశాడు. కలిసేటప్పుడు ఏం చేశాడంటే, ముందే అనుకున్నాం కదా, ఈ సర్వసంగ పరిత్యాగం చేయొద్దనే అనుకున్నాడు. సర్వసంగ పరిత్యాగం అనేది ఇప్పుడు కుదరదు, ఎందుకంటే నాదే బాధ్యత ఈ ఆడపిల్లలది కూడా అని అనుకున్నాడు. అనుకుని సహైవ అగ్నిభిరాత్మానం యుయోజ పరమాత్మని, ఈ అగ్నులతో ఉండనే ఉన్నాడు. గృహస్థాశ్రమ ధర్మాలని గట్టిగా పాటిస్తున్నాడు అనుకున్నాం కదా. ఆ గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి అగ్నుల్ని ఉంచాడు, తనతోనే ఉంచాడు. ఆ అగ్నులను వదిలిపెట్టి, అగ్నులను కూడా, భార్యలను కూడా వదిలిపెట్టేమీ సర్వసంగ పరిత్యాగం ఏం చేయలేదు. సౌభరి గారికి అది అక్కర్లేకపోయింది. దాంతో సహైవ అగ్నిభి, అగ్నులతో సహా ఉన్నాడు. ఉండి పరమాత్మలో తనను తాను కలుపుకోగలిగాడు. ఏదో ఒకరోజు ప్రారంధ కర్మ పూర్తి అయిపోయిన వెంటనే దేహం అనేది కూడా ఆయనది పడిపోయింది. పడిపోతే ఈ అగ్నులతోనే ఆయనకి కర్మలు చేశారు. తత్ర తప్త్వా తపస్తీక్ష్ణం ఆత్మదర్శనం ఆత్మవాన్ సహైవ అగ్నిభిరాత్మానం యుయోజ పరమాత్మని. సౌభరి అనేటువంటి జీవుడు మళ్ళీ పరమాత్మలో కలిసిపోయాడు. తా స్వపత్యుర్మహారాజ నిరీక్ష్యాధ్యాత్మికీం గతిం అన్వీయుస్తత్ప్రభావేణ అగ్నిం శాంతమివార్చిష. ఆశ్చర్యం ఏంటంటే, ఈయన కాసేపు నేను నష్టపోయాను అని బాధపడ్డాడు, కానీ ఈయనతో కలిసినందువల్ల వాళ్ళు మాత్రం లాభపడ్డారు. 50 మంది లాభపడ్డారు. తాహా, ఈ 50 మంది మాంధాత చక్రవర్తి గారి ఆడపిల్లలు, ఈ సౌభరి గారి భార్యలు, స్వపత్యు,
తమ పతి అయినటువంటి సౌభరి గారి యొక్క ఆధ్యాత్మికీ గతి, అంటే బ్రహ్మప్రాప్తి ఈయన ఎలా సాధించాడు, బ్రహ్మప్రాప్తిని ఎలా సాధించాడు, ముందు ఏ లక్షణాలు కనిపించినాయి, శరీరం పడిపోయిన తర్వాత ఏ లక్షణాలు కనిపించినాయి, వీటన్నిటినీ గమనించారు. గమనించి నిరీక్ష్య బాగా చక్కగా చూసి, ఓహో బ్రహ్మప్రాప్తి అనే ముందు ఇలా ఉంటుంది, దీనికి సాధన ఇలా ఉంటుంది, అలాగే బ్రహ్మప్రాప్తిని ఇలా తెచ్చుకోవాలి, ఇలా ఉండాలి అని గట్టిగా నేర్చుకున్నారు. ఆయనతో పాటే ఉండి నేర్చుకున్నారు. మహారాజా ఓ పరీక్షిత్తు తత్ప్రభావేణ, ఆయన ఉపదేశ ప్రభావంతోనూ, ఆయన అనుగ్రహ ప్రభావంతోనూ, ఆయన యోగశక్తిని వీళ్ళందరికీ పంచినటువంటి ప్రభావంతోనూ అన్వీయు, ఆయన దారిలో వెళ్ళి వాళ్ళు సాక్షాత్కారాన్ని పొందారు. 50 మందికి 50 మంది కూడా తమ జీవాత్మల్ని పరమాత్మతో కలిపేసుకోగలిగారు. ఎంతగా అంటే అగ్నిం శాంతం ఇవార్చిష, అగ్ని భగభగా మండుతోంది అనుకుంటాము. అగ్గి భగభగా మండుతోంది అంటే అగ్గిలో 2 భాగాలు ఉంటాయి. కింద బలమిచ్చేటువంటి కట్టెలు లేదా బొగ్గులు ఇవి, పైకి కనిపించేటువంటి జ్వాలలు. కింద కనిపించేదంతా ఒక అగ్గి, పైన జ్వాలలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. ఒక తూర్పు వైపుకు ఉండేటువంటి నాలుక, పశ్చిమ దిక్కుకు ఉండేటువంటి నాలుక, ఇటు అటు మండుతూ ఉంటాయి. వీళ్ళు 50 మంది ఈ సౌభరి అనే అగ్గికి జ్వాలలు లాంటి వాళ్ళు. ఈ అగ్గి ఎప్పుడైతే చల్లారిపోయిందో వాళ్ళు కూడా మెల్లగా చల్లారిపోయి పరమాత్మలో కలిసిపోయారు. ఎప్పుడైతే ఈ అసలు అగ్గి చల్లారి పరమాత్మలో కలిసిపోయిందో జ్వాలల్లాగా వ్యవహరించేటువంటి వీళ్ళు కూడా చల్లారి కలిసిపోయారు. అగ్గి చల్లారితే జ్వాలలు ఎలాగైతే చల్లారుతాయో అలాగే ఈ సౌభరి గారు పరమాత్మలో కలిసిపోయేసరికి 50 మంది కూడా పరమాత్మలో కలిసిపోయారు. ఆయన దారిలో నడిచి ఆయనలాగానే బ్రహ్మప్రాప్తిని సాధించారు. ఆయనంటే దశాబ్దాలు శతాబ్దాలు కష్టపడ్డాడు పాపం. మధ్యలో జారాననుకున్నాడు, మళ్ళీ నిలబెట్టుకున్నాను అనుకున్నాడు, మళ్ళీ సాధించి దాన్ని ఫలితాన్ని సాధించాడు. కానీ వీళ్ళకి అంత కష్టం లేకపోయింది. వీళ్ళకి ఆ గురు బలం గట్టిగా పనిచేసింది. ఆ గురువు మీద వీళ్ళకి నమ్మకం, దేవతా బుద్ధి కలిగింది. యస్య దేవే పరా బుద్ధి యథాదేవే తథా గురవు అనేటువంటి బుద్ధి కూడా వీళ్ళకి గట్టిగా కలిగితే ఈ 50 మంది ఆడవాళ్లకు కూడా మోక్షం అనేది లభించింది అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. తా స్వపత్యుర్మహారాజ నిరీక్ష్యాధ్యాత్మికీం గతిం అన్వీయుస్తత్ప్రభావేణ అగ్నిం శాంతమివార్చిష అనే ఈ శ్లోకంలో. దాంతో 55 శ్లోకాలు ఉన్నటువంటి ఈ 6వ అధ్యాయం సౌభర్యాఖ్యానం అనేది ప్రధానంగా ఉండేటువంటి 6వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో రకరకాల చిన్న చిన్న కథలు, కొంచెం పెద్ద కథ, మాంధాత తాలూకు చరిత్ర, అలాగే సౌభర్యాఖ్యానం అనేటువంటి ప్రధానమైన విషయాలు ఉన్నాయి. సౌభర్యోపాఖ్యానంలో చెప్పవలసిన విషయం ఏది మనం నోటితో చెప్పుకోనక్కర్లేదు. సౌభరి గారే వాచ్యంగా బయటికి చెప్పాడు. మనం దాన్ని జాగ్రత్తగా మనకి ఎంతవరకు అన్వయిస్తుంది అని ఆలోచించుకోవాల్సినంత అవసరం మాత్రమే ఉంది. మనకి ఎంతవరకు అన్వయిస్తుంది. ముముక్షు అని ఆయన అన్నాడు, మనమేం ముముక్షులమేం కాము, అంత ముముక్ష అనేది మనమేం వెంటాడటం లేదు. కాకపోతే మనకు కూడా మంచి ఫలితం అయితే నాకు వస్తే పర్వాలేదు అనేటువంటి సామాన్యమైన భావన ఉంది. ముముక్షుత్వంలో ప్రాథమిక దశ ఉందేమో ఇలాంటి వాళ్ళైనా సరే ఎలా నడుచుకోవాలి అంటే, మనకు ముముక్ష ఏ స్థాయిలో ఉందో సౌభరి మహర్షి గారు చెప్పినటువంటి సాధనాల స్థాయిని కూడా ఆ స్థాయిలో ఉంచేసుకుంటే సరిపోతుంది. మనకి ముముక్ష ఎంత తీవ్రంగా ఉంటే సాధన అనేది అంత తీవ్రంగా ఉండాలి. ముముక్ష ఎంత ప్రాథమికంగా ఉంటే ఆయన చెప్పినటువంటి విషయాల్లో అంత ప్రాథమికమైన సాధన స్థాయి ఉండాలి. ఇంత చెప్పుకుంటే సరిపోతుంది. ఎవరు ఎవరిని ప్రత్యేకించి ప్రోత్సహించనక్కర్లేదు. సౌభరి గారిని చూస్తే అర్థమైపోతుంది. కాకపోతే సౌభరి గారిలో ఉండేటువంటి గొప్పతనాన్ని మాత్రం గట్టిగా మనం చెప్పుకోవాలి. ఒకటి, ఆయనే 50 మందిని తీసుకొచ్చుకున్నాడు కాబట్టి ఈ 50 మందికి సిద్ధి కలిగేందుకు ఆయనే బాధ్యత వహించాడు. వాళ్ళ చేతుల్ని వదిలిపెట్టి ఆయనేం వెళ్ళలేదు, వాళ్ళ చేయి వదిలేయలేదు. వాళ్ళని కూడా సిద్ధి పొందేంత వరకు దారి చూపించి వాళ్ళకు కూడా లాభం చేసి మరీ ఆయన వెళ్ళాడు. కాబట్టి ఇదొక గట్టి విషయాన్ని మనం దీని నుంచి అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకుని సౌభరి గారు చెప్పినట్లుగా మనకున్నంత స్థాయిలో మనం ఆ సాధనలో చేయవలసినటువంటి ప్రధానంగా సాధుషు చేత్ ప్రసంగ, తద్వృత్తిషు సాధుషు చేత్ ప్రసంగ అనేటువంటి విషయాన్ని గుర్తులో ఉంచుకుని మన ప్రసంగం, మన స్నేహం, మన యొక్క సంబంధం ఇవన్నీ మంచి వాళ్ళతో, భక్తులతో, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళతో జరగాలి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుంది.
ఇలా మన వ్యవహారాన్ని మొత్తాన్ని సరిచేయమని, మన మనస్సుల్లోనూ మన క్రియల్లోనూ ఎక్కడా ఇలాంటి లోపాలని రానివద్దు అని ఆ అతులిత కరుణా వరుణాలైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః. శశబిందోర్దుహితరీ బిందుమత్యా మధాన్ నృపః పురుకుత్సం అంబరీషం ముచుకుందం చ యోగినం. తేషాం స్వసారః పంచాశత్ సౌభరిం వవ్రిరే పతిం. యమునాంతర్జలే మగ్నః తప్యమానః పరంతపః. నిర్వృతిం మీనరాజస్య వీక్ష్య మైథునధర్మిణః. జాతస్పృహో నృపం విప్రః కన్యామేకామయాచత. సోప్యాహ గృహ్యతాం బ్రహ్మన్ కామం కన్యా స్వయంవరే. సవిచింత్యా ప్రియం స్త్రీణాం జరఠోయమసన్మతః. వలీపలిత ఏజత్కః ఇత్యహం ప్రత్యుదాహృతః. సాధయిష్యే తథాత్మానం సురస్త్రీణామపీప్సితం. కిం పునర్మనుజేంద్రాణాం ఇతి వ్యవసితః ప్రభుః. మునిః ప్రవేశితః క్షత్రా కన్యాంతఃపురమృద్ధిమత్. వృతః సరాజకన్యాభిః ఏకః పంచాశతాబరః. తాసాం కలిరభూద్భూయాన్ తదర్థేపోహ్యసౌహృదం. మమానురూపో నాయం వః ఇతి తద్గతచేతసాం. సబహ్వృచస్తాభిరపారణీయ తపశ్రియానర్ఘ్యపరిచ్ఛదేషు. గృహేషు నానోపవనామలాంభః సరస్సు సౌగంధికకాననేషు. మహార్హశయ్యాసనవస్త్రభూషణ స్నానానులేపాభ్యవహారమూల్యకైః. స్వలంకృతస్త్రీపురుషేషు నిత్యదా రేమేనుగాయద్విజభృంగవందిషు. యద్గార్హస్థ్యంతు సంవీక్ష్య సప్తద్వీపవతీపతిః. విస్మితస్తంభమజహాత్ సార్వభౌమశ్రియాన్వితం. ఏవం గృహేష్వభిరతః విషయాన్ వివిధైః సుఖైః. సేవమానో న చాతుష్యత్ ఆజ్యస్తోకైరివానలః. స కదాచిదుపాసీనః ఆత్మాపన్నవమాత్మనః. దదర్శ బహ్వృచాచార్యః మీనసంగసముత్థితం. అహో ఇమం పశ్యత మే వినాశం తపస్వినః సచ్చరితవ్రతస్య. అంతర్జలే వారిచర ప్రసంగాత్ ప్రచ్యావితం బ్రహ్మచిరం ధృతం యత్. సంగం త్యజేత మిథునవ్రతినాం ముముక్షుః. సర్వాత్మనా న విసృజేద్బహిరింద్రియాణి. ఏకశ్చరన్ రహసి చిత్తమనంత ఈశే. యుంజీత తద్వ్రతిషు సాధుషు చేత్ ప్రసంగః. ఏకస్తపస్వ్యహమథాంభసి మత్స్య సంగాత్ పంచాశదాసముత పంచసహస్రసర్గః. నాంతం వ్రజామ్యుభయకృత్య మనోరథానాం మాయాగుణైర్హృతమతిర్విషయేऽర్థభావః. ఏవం వసన్ గృహే కాలం విరక్తోన్యాసమాస్థితః. వనం జగామానుయయుః
తత్పత్న్యః పతిదేవతాః తత్ర తప్త్వా తపస్తీక్ష్ణం ఆత్మదర్శనమాత్మవాన్ సహైవాగ్నిభిరాత్మానం యుయోజ పరమాత్మని తాస్వపత్యుర్మహారాజా నిరీక్ష్యాధ్యాత్మికీం గతిం అన్వీయుస్తత్ప్రభావేణ అగ్నిం శాంతమివార్చుషః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే సౌభర్యాఖ్యానే షష్ఠోऽధ్యాయः అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.